చెప్పని ప్రశ్న, ఎవడు ఆలోచించని ప్రశ్న, కానీ ఆలోచించవలసిన సంగతి. మరణిస్తే ఏమవుతావు? ఈ గ్రౌండ్ లో కూర్చొని మీరు తప్పకుండా మరణిస్తారు, ఇది గ్యారంటీ. చెప్పే నేను మరణిస్తాను, ఇది గ్యారంటీ. నేను మరణిస్తాను, నువ్వు మరణిస్తావు. లోకములో కోటీశ్వరుడు మరణిస్తాడు. ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, వీరమాచినేని డైట్ చేసినా, ప్రపంచంలో నువ్వు ఎన్ని ఆరోగ్య సూత్రాలు పాటించినా, ఒకరోజు నీకు అందరూ వచ్చి స్తోత్రం అని చెప్పక తప్పదు. చచ్చిపోతావు, మరణిస్తావు. మరణిస్తే ఏమవుతావు? ఇది నువ్వు ఆలోచించాలి. మరణిస్తే నీవు ఏమవుతావు? మరణిస్తే నేనేమవుతాను నాకు అనవసరం అంటే అనుకున్నావా? ఇంకా నీ అంత జ్ఞాని ప్రపంచంలో ఎవడు లేడు. ఇంక వదిలి, నీతో మాట్లాడుకోవడం లేదు. ఇంకా మరణిస్తే ఏమవుతావు? ఏం జరుగుతుంది? మానవ జీవితంలో మనిషి ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించాలి. మరణిస్తే ఏమవుతావు? మరణిస్తావు, ఏమవుతావు? మరణిస్తే లేస్తావా? మరణిస్తే ఆత్మ గాలిలో కలిసిపోతుందా? మరణిస్తే మరో లోకం ఉందా? మరణిస్తే ఆ రోజుతో ఇంకా నీ జీవితం ముగింపైనా? మరణం తర్వాత మరణిస్తే ఏమవుతావు? ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఈ పోస్టర్స్ పడేసరికి మీరు బాగా ఆలోచించి 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 ఎంత ఆలోచించగినా మీకు అర్థం కాక వచ్చి కూర్చొని ఏం చెబుతారా అని మీరు ఎదురు చూడాలి. ఎందుకంటే నేను చాలా సేపటిగా ఆలోచిస్తాను. మరణిస్తే ఏమవుతావు? మరణిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు మరణం రావాలి? మరణిస్తే ఏమవుతావని ఆలోచించక ముందు పుట్టి మరణం వరకు ఏం చేశావు? ఉదయం తిన్నావు, మధ్యాహ్నం తిన్నావు, రాత్రి తిన్నావు. ఏమన్నా మీరేం చేశారు? ఉదయం అంట్లతో వేరు, మధ్యాహ్నం అంట్లతో వేరు, రాత్రి అంట్లతో వేరు. సిగ్గులేదా? అది బ్రతికేనా? నువ్వు చూస్తే నీ పని అది. ఐదుగురు చూస్తే ఉదయం పనికి వెళ్ళిపోవడం, సాయంత్రం 4-6 గంటల వరకు కష్టపడటం, మెల్లిగా డబ్బులు తీసుకొని రావడం, ఒక 500-200. అవి మళ్ళీ నీకు ఇవ్వడం, వాటితో మాంసం, పప్పు, బియ్యం, నూనె అన్ని తీసుకొని నీవు 2 గంటలు వంట చేయటం, ఇద్దరు ప్లేట్లో పెట్టుకోవడం, తినడం. మళ్ళీ రేపు తర్వాత అదే, ఆ తర్వాత రోజు అదే. ఈయన వెళ్ళడం, నువ్వు వండడం, ఇద్దరు కలిసి తినడం, చచ్చిపోవడం. తినడానికే బ్రతుకుతున్నారా? రైట్. తినడానికే బ్రతికితే ఏమి తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత తిని సుఖపడిపోయేవని? రాగులు, సజ్జలు, జొన్నలు, రొట్టెలు, చెత్తలు.
ఈ ప్రాంతానికి వస్తే జొన్న రొట్టె తింటారా, జొన్న రొట్టె తింటారా, అదేదో పెద్ద చికెన్ ఫ్రై లాగా, మటన్ ఫ్రై లాగా, అదేదో మహా అమృతం లాగా తాటాకులాడి తోటి ఇచ్చేస్తారు మా చేతికి, ఎండిపోయిన తాటాకులాడి. జొన్న రొట్టె అండి అంత నిండకు పెట్టండి, బాగోదు అది. దానికి మళ్ళీ మాంసం కూర, దానికి మళ్ళీ ఉప్పు కారము అది ఇది దుట్టిస్తే గాని దానికి విలువ లేదు. ఉత్తి జొన్న రొట్టె కోసమా బతకడం? చోరిపిండి జామ కోసమా? చి 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 చి. ఎప్పుడైనా అన్నారా? ఎప్పుడైనా అడిగారా? ఏంటి బ్రతుకున్నంత కాలం ఏ సుఖం లేదు బ్రదర్, నాకు సుఖం లేదు, మా ఆవిడికి సుఖం లేదు, అందులో పేద కుటుంబంలో పుట్టాము, పుట్టగా పుట్టగా ఈ దిక్కుమాల ఊళ్ళో పుట్టాము, ఇక్కడ చూస్తే మాకు సిటీలో ఉన్నంత లగ్జరీ జీవితం ఏమీ లేదు, ఏదో పడుకుంటున్నాము తింటున్నాము అలాగే జీవనం గడుపుతున్నాము అని తాత్కాలికమైనటువంటి సుఖం నువ్వు అనుభవిస్తున్నావు. అది ఆలోచించాలి. ఎంత సుఖం? భర్త ఉదయం 8 గంటలకు 9కు వెళితే 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 6, 10 గంటల కష్టం. భార్య 2 గంటల వంట, ఈమెకు 2 గంటల కష్టం. ప్లేటులో పెట్టుకున్న భోజనం ఎంతసేపు తింటావు? 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహాపావు గంట, పోనర గంట తిను. మాంసం కూర నోట్లో పెట్టి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి మింగేస్తే మొక్క అయిపోద్దని బెంగతో దాన్ని నవిలి 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 5 నిమిషాలు తినేసి 5 నిమిషాలు సుఖపడిపోయి ఆ తర్వాత ఏమంటావంటే, ఇంకా నేను తినలేనండి, వద్దండి, వడ్డించదండి. 5 నిమిషాల సుఖం కోరం బుద్ధి లేనుడేమో 10 గంటలు. అది తెలివితేటలు ఉపయోగించినటువంటి నీవు 2 గంటలు. ఇద్దరూ కలిసి 12 గంటలు పడ్డారు. దేనికోసం? 5 నిమిషాల సుఖం కోసం. తర్వాత అయిపోయింది, చచ్చిపోతా. 5 నిమిషాల సుఖం కోసం 12 గంటలు కష్టపడే నీవు 5 నిమిషాల సుఖం కోసం ఎందుకు బ్రతకాలి? అయితే ఇంకెందుకంటే సూసైడ్ చేసుకుంటామంటారా? కుదరదు, కుదరదు. సూసైడ్ చేసుకుంటాను, ఆత్మహత్య చేసుకుంటానంటే కుదరదు. ఎందుకు కుదరదంటే ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. గాలి చేసావా? నీరు చేసావా? సూర్యుని చేసావా? చీకటి చేసావా? ఆహారం చేసావా? వర్షం చేసావా? జ్ఞానము చేసావా? నీరును చేసావా? ఆకాశాన్ని చేసావా? చంద్రుని చేసావా? పక్షులను చేసావా? జంతువులను చేసావా? నీవు తినే ఆహార పదార్థాలను నువ్వు చేసావా? నువ్వు వచ్చేసరికి అవన్నీ ఎవరో చేసి నీకు ఇచ్చారా? ఆలోచించు. నువ్వు రాక ముందు ఎవరో నీకు చేసిచ్చారు. పువ్వులు నీకు, కాయలు నీకు, మేకలు నీకు, గొర్రెలు నీకు, పశువులు నీకు, ఎన్ని కాయగూరలు నీకు, వంకాయ నీకే, బెండకాయ నీకే, దొండకాయ నీకే, చెరుకు నీకే, వరి నీకే, జొన్నలు నీకే, సజ్జలు నీకే, అంతా నువ్వే. నువ్వు తినేది ఎంత, పక్షి తినేది ఎంత? నువ్వు తినేది అంత,
పశువు తినేది అంతా గడ్డి. నువ్వు గడ్డి తింటావా? నో, గడ్డి తినవు. ఏం తింటావు? గడ్డి దానికి, ధాన్యం నీకు. ఆ ధాన్యం ఆడిస్తే బియ్యం నీకు, పొట్టు దానికి. ఆ బియ్యం కడిగితే కడుగు దానికి. వండుకునే బియ్యం నీకు. బియ్యం వండుకున్న తర్వాత వంట అయిపోతే గెంజి వస్తుంది, గెంజి దానికి. అన్నం నీకు. నీకు వంకాయ కూరట, నీకు బెండకాయ కూరట, నీకు దొండకాయ కూరట, నీకు బిర్యానీ అట, నీకు పులిహోర అట, నీకు పరవన్నం అట. దానికే ఉంది గడ్డి. దానికి గడ్డి కావాలట, నీకు మాత్రం అట గడ్డి నుండి వచ్చిన ప్రతిదీ నీకు కావాలట. చెట్టులో ఉన్నటువంటి అన్ని కాయలు నీకట, దానికట ఆకులట. ప్రకృతిలో ఉన్నవన్నీ నీకేనట. ఈ ప్రకృతిలో ఏ జంతువు నీలాగా తినదట. బాబా ఏటది? నీ అంత తింటుందా? నీ అంత ఏ జంతువు తిన్నది? నీ అంత మంచి మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు నువ్వు తిన్నంత అది ఎప్పుడు తిన్నది? నువ్వు అన్నం వండుకుంటే మళ్ళీ అందులో ఉప్పు, కూర వండుకుంటే ఉప్పు, పులుపు, నూనె, ఎన్ని రుచులు. మసాలా, ఆవుకి మసాలా పాడ, పులికి మసాలా ఏముంది పచ్చిది. నువ్వు మాత్రమే రకరకాల రుచులతో నువ్వు అనుభవిస్తున్నావు. ఇన్ని రుచులు నీకు మాత్రమే కావాలని నీకే ఇచ్చి మిగిలిన జంతువులకు ఇవ్వలేదంటే జంతువు నువ్వు ఒకటి కాదు. అది వేరు, నువ్వు వేరు. అది వేరు, నువ్వు వేరు అనడానికి ఒకటే ఒక కారణం. ఏంటది? నువ్వు మాట్లాడతావు, అది మాట్లాడదు. అంతేనా? ఒక మాట్లాడతావు, ఆవు మాట్లాడతావు, పిల్లి మాట్లాడుతుందా? ఏ జంతువు మాట్లాడదు చెప్పండి? అవి మాట్లాడడానికి లేదు. అవన్నీ మాట్లాడవు. మాట్లాడే నీవు, మాట్లాడనివి అది. నువ్వు మాట్లాడుతున్నాయి, నువ్వు మాట్లాడుతున్నావు, అవి మాట్లాడటం లేదంటే నీకు మాటలు ఇచ్చింది ఎవరు? వాటికి మాటలు ఇవ్వనిది ఎవరు? ఆలోచించి రాత్రి. నువ్వు మాత్రం మాట్లాడతావట, నువ్వు కేకలేస్తావట, కెవ్వు కేక అంటావట, అది కేక పోడ బౌ అంటది. ఈ భాషలో ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ బౌ. అవన్నీ మోగవి, వాటికి నీలాంటి భాష లేదు. తమిళ రాదు, కన్నడ రాదు, మలయాళం రాదు, తెలుగు రాదు, ఏ భాష రాదు. ఇన్ని మాటలు నీకే ఎందుకు వచ్చాయి? నీకిన్ని మాటలు వచ్చాయంటే నిన్ను చేసింది మాట్లాడే దేవుడే అన్నమాట. మాటలున్న దేవుడు నీకు మాటలు ఇచ్చాడు. కారణం నీకు ఆయనకి ఏదో సంబంధం ఉంది. మిగిలిన జంతువులు అవి మాట్లాడవు. ఎందుకంటే అది పశువులులా, జీవులులా, జంతువులులా, మోగ కుక్కలుగా, మోగ జీవులుగా అవి జీవించాలంటే వాటి నుండి నువ్వు మాత్రం రాలేదు. మరి వాటి నుండి నువ్వు రాలేదంటే నిన్ను చేసింది ఎవరు? వాటిని చేసింది ఎవరు?
వాటిని నీకు ఇచ్చింది ఎవరు? నువ్వు మాత్రమే వీటినన్నిటిని అనుభవించాలని. నీకు వీటినన్నిటినీ కావాలని చేసింది ఎవరు? మీ అమ్మ. చెప్పు, మీ అమ్మ చేసిందా? మీ నాన్న చేశాడా? మీ తాత చేశాడా? మీ ముత్తాత చేశాడా? ఆ తాత 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 ఎవరు చేశారు తాత? ఎవరు చేశారు? వీరందరికీ జన్మనిచ్చినటువంటి, వీటన్నిటిని నీకు ఇచ్చినటువంటి దేవుడు చేశాడు. దేవుడు చేస్తేనే సృష్టి వచ్చింది. దేవుడు చేస్తేనే ఈ ప్రకృతి పుట్టింది. ఆ చంద్రుడు చూడండి, ఎక్కడున్నాడు? ఆకాశంలో. పడిపోడు చూడండి, ఎవరు పట్టుకున్నారు? చెప్పు. అది శూన్యములో పడిపోకుండా ఎవరు దానిని ఉంచారు? దాని వెనుక సృష్టికర్త ఉన్నాడు. సూర్యుడు వెనుక సృష్టికర్త ఉన్నాడు. భూమి శూన్యములో వేలాడుతుంది. ఇది పడిపోదట. సూర్యుడు పడిపోడట, చంద్రుడు పడిపోడట, నక్షత్రాలు పడిపోవట. శూన్యములో కోటాను కోట్లు ఇవన్నీ ఉన్నా ఎందుకు ఎప్పుడు భూమి మీద పడిపోవడం లేదు? అవి పడిపోకుండా ఎవరు వాటిని నడిపిస్తున్నారు? బస్ నడిపేది డ్రైవర్, ఓడ నడిపేది కెప్టెన్, ఫ్లైట్ నడిపేది పైలట్, సృష్టి నడిపేది దేవుడు. అవునా? సృష్టిని దేవుడు నడిపిస్తూ, సృష్టిని దేవుడు కాపాడుతూ, సృష్టిలో ఉన్నవి ఎప్పుడు కింద పడిపోకుండా, నీ మీద పడిపోకుండా నువ్వెక్కడ చచ్చిపోతావు అని శూన్యములో వాటినన్నిటినీ పెట్టి ఎన్నో సంవత్సరాలుగా నిన్ను అలా కాపాడుతూ, భూమిని కాపాడుతూ, భూమి మీద ఉన్న జీవరాశిని కాపాడుతూ, మొక్కలకు వర్షము ద్వారా నీరు పోస్తూ, జంతువులన్నిటినీ ఆయన ఆహారం పెట్టి పోషిస్తూ, నిన్ను కూడా ఆయన పోషిస్తున్నాడు. అంటే చచ్చిపోతాను నువ్వంటే కుదరదు. జీవితం ఇచ్చింది దేవుడు గనక ఆ జీవితం దేవుడే ముగించాలి, తప్పదు. కనుక నువ్వు చచ్చిపోవాలంటే కుదరదు. బ్రతుకు బాలేదు ప్రభు ఎందుకు అని అనుకుంటూ కుదరదు. అందరూ అలాగే ఉన్నారు, సేమ్ టు సేమ్. అందరూ అదే ఎండపాటను పోషించుకోవడంలోనే ఉన్నారు. మోడీ గారి ఇంట్లోకి వెళ్తే మీరు ఏదో తినేస్తారు అనుకోకండి, ఏముండదు. మీకంటే దరిద్రం అన్న. బీపీ షుగర్లు కదా, చప్పటి మెతుకులు, చిన్న ఒక తొక్కలాంటి రొట్టె, చిన్న కూర, నువ్వైతే తింటావు. ప్రధానమంత్రి సుఖమే ఉంది. నువ్వైతే పైన రోడ్డు మీద ఏ హోటల్లోనైనా తినొచ్చు, ఆయన వాళ్ళు తినకూడదు. ఆయన తినాలంటే పక్కన ఉన్న రుచి చూసి బాబు ఇది బాగానే ఉంది మీరు చచ్చిపోవాలంటేనే తింటాడు. చెప్పు, ఏముంది నీకు? ఇంత ఎవరిచ్చారు నీకు? ఇదంతా ఇచ్చింది దేవుడే అయితే నువ్వు చచ్చిపోతానంటావేంటి? కుదరదు. నువ్వు చచ్చిపోవడానికి కుదరదు. దేవుడే నీకు మరణం ఇవ్వాలి. ఆ దేవుడు మరణం ఇచ్చినంత వరకు నువ్వు భూమి మీద బ్రతకాలి. బ్రతికిన నీవు వీటినన్నిటినీ అనుభవిస్తూ ఒక రోజు ఖచ్చితముగా నువ్వు చచ్చిపోవాలి, మరణించాలి. మరణిస్తే ఏమవుతావు? మళ్ళీ అడగొచ్చు. మరణిస్తే ఏమవుతావు? మరణిస్తే ఏమవుతావు? 5 నిమిషాల సుఖం కోసం దేవుడు నిన్ను పుట్టించాడా? అలాగైతే వద్దండి దేవుడు.
60 సంవత్సరాల చిన్న చిన్న జీవితం కోసం ఈ ప్రకృతిని అంతటినీ నీకు ఇచ్చాడా? వద్దండి. నువ్వు చనిపోయిన తరువాత దేవుడు శాశ్వతమైనటువంటి సుఖము ఇవ్వాలనుకున్నాడు. ఈ సృష్టిని సృష్టించినది దేవుడే అని ఒకవేళ అనుకుంటే, నువ్వు మరణించిన తరువాత నీవు శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవించబోతున్నది. ఆ జీవితం నీకు రావాలి అనుకుంటే అది నువ్వు మరణం తరువాతే పొందుతావు. నువ్వు మరణిస్తే మరి ఏమవుతావు? మరణిస్తే ఏమవుతావో అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ భూమి మీద మానవ జన్మను ఆలోచించడం ప్రారంభించేది. ఎవరు ఎవరి నుండి వస్తున్నారు, ఎవరు ఎలా పుడుతున్నారు, ఎవరు ఎవరి నుండి వచ్చారు అని వెళ్ళిపోతే ఈ భూమి మీద ఒకే ఒక మానవుడు, తొలి మానవుడు, అతని పేరు ఆదాము. ఆ ఆదామును దేవుడు ఎలా చేశాడు? నేల మంటితో నరుని నిర్మించి, వాని నాసికారంధ్రములలో నేల మంటితో నరుని నిర్మించి మట్టి తీశాడట. మట్టితో కాళ్ళు, మట్టితో చేతులు, మట్టితో కడుపు, మట్టితో తలకాయ, మట్టితో టోటల్గా నేల మంటితో నరుని నిర్మించాడట. మట్టితో బొమ్మ చేశాడట. ఆ బొమ్మ చేసిన తర్వాత ఏం చేశాడు? వాని నాసికారంధ్రములలో నేల మంటితో నరుని నిర్మించాడు. మట్టితో బొమ్మను చేసి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిను. ఆ మట్టి బొమ్మలోనికి ఇలా ఆత్మను ఊదిపెట్టండి. ఆత్మ వెళ్ళగానే ఆత్మయే జీవింపజేసింది. ఆ ఆత్మ వెళ్ళకపోతే, ఆత్మ మన శరీరంలో నుండి పోతే ఏమంటాం? శవం. ఆత్మ వెళ్ళిపోతే శవం. చచ్చిపోయాడు అంటే పోయింది ఆత్మ కనుక శవం. మరి దేవుడు నేల వంటితో నరుని నిర్మించాడు అని అన్నారు కదా, మరి ముందున్నది ఎవరు? ఆత్మ లేనప్పుడు అది శవం, బొమ్మ, మట్టి బొమ్మ. మట్టి బొమ్మగా ఉన్న అది జీవము లేని దానికి, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ లేక చచ్చిపోయిన అది, మరణించిన అది, జీవము లేని అది, దానిని దేవుడు ఏం చేశాడు దశ? ఆత్మను ప్రవేశపెట్టి బ్రతికించాడు. ఏమైంది బొమ్మ? కదలని బొమ్మ, జీవము లేని బొమ్మ, శవమైపోయిన బొమ్మకి జీవం వచ్చింది. అంటే చనిపోయిన జీవము లేని ఒక బొమ్మ దేవుడు వలన అది బ్రతికింది. అంటే తొలి మానవుని జన్మ కదలని ఆకారములో నుండే కదిలే ఆకారంగా మారిపోయింది. దానిని కదిలించింది, ఆ మట్టి బొమ్మను కదిలించింది దేవుడు. ఆ మట్టి బొమ్మను కదిలించిన ఆ దేవుడు చచ్చిపోయిన తరువాత నిన్ను మరణిస్తే ఏమవుతావు? ఆ రోజు ఆ మట్టి బొమ్మను లేపిన ఆ దేవుడు
నువ్వు చచ్చిపోతే నిన్ను లేపడాన్ని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుండిపోతే తెల్లవారి మీ కొడుకో లేకపోతే నీ కూతురో నీ తల్లిలో నీ తండ్రి వచ్చి ఏమంటారు? లేగనాన్న లేగు లేగు లేగు. లోకములో మనం నిద్రపోతే లేపేవారు చాలా మంది ఉన్నారు, కానీ మరణిస్తే లేపేవాడు ఒకే ఒకడున్నాడు. ఎవరైనా ఎవడైనా ఆయన పేరు చెప్పాలి, ఎందుకంటే ఈవేళ ఆయన పుట్టాడు అంటున్నారు కనుక. ఎవరైనా యేసు మృతులలో నుండి లేచాడు, యేసు సమాధి నుండి లేచాడు. యావత్తు ప్రపంచములో యేసు క్రీస్తు పుట్టాడనే సంగతి డిసెంబర్ 25 ఎంత మందికండి ఈ ప్రపంచంలో ఎంత ఫాలోయింగ్ ఉంది చెప్పండి? ఎవరికైనా ఉందా? ప్రపంచంలో ఏ దేశమైనా క్రీస్తు పుట్టాడని, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని నమ్మాలి. ఏంటి యేసు ప్రభు? ఎవరో యేసు ప్రభు? ఎందుకు క్రిస్మస్ చేస్తున్నావు? ఎందుకు చనిపోయిన తర్వాత క్రైస్తవులు తమ శవాలను తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టిలో పెట్టి కప్పెడుతున్నారు చెప్పండి? ఎందుకు కప్పెడుతున్నావు? భయమేశా? ఇంట్లో ఉంచకూడదనా? కాదు, చనిపోయినటువంటి వారిని సమాధి చేస్తే ఒకరోజు యేసు వస్తాడట, ఆయన వచ్చినప్పుడు బ్రతికిస్తాడట శవాలను అని ప్రపంచంలో ఎంతో మంది క్రైస్తవులు సమాధులలోకి తీసుకుని వెళ్ళి లోన శవాన్ని పెట్టి పువ్వులు జల్లి పెట్టిలో పెట్టి పెట్టికి మళ్ళా మూత పెట్టి దానికి చుట్టూరు మేకులు కొట్టి చక్కగా ఎందుకు సమాధి చేసి దాని మీద మళ్ళీ రాతి పలకేసి సిలువ గుర్తేసి కింద జననం మరణం అని ఎందుకు పేరు రాశావు? నిన్ను లేపేవాడు నీ వాళ్ళైతే నువ్వు మరణిస్తే లేపేవాడే యేసు. చనిపోయిన తరువాత నిన్ను లేపాలి, చనిపోయిన వారిని బ్రతికించాలి అని మొట్టమొదటి శతాబ్దంలో శవాలను బ్రతికించాలి, చనిపోయిన వారిని బ్రతికించాలి. ఈ ప్రపంచంలో ఒక మనిషిని లేపాలి అంటే గట్టిగా పిలిచి లేవండి అంటే లేస్తారు. లోకములో నిద్రించిన వారు, మరి మరణించిన వారిని ఎవరు లేపుతారు? యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. యోహాను సువార్త 5వ అధ్యాయం 25వ వచనము. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి మొదటి శతాబ్దములోనే ఒక పిలుపు ప్రపంచానికి వచ్చింది. ఏమనట? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. ఇప్పుడే 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 చచ్చిపోయిన వాడు కూడా బ్రతుకుతాడట. ఎవరు శబ్దము విని బ్రతుకుతారట? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. అంటే ప్రపంచములో ఎలాంటి శవమైనా యేసు శబ్దము పలికితే లేచి కూర్చోవాలని. చనిపోయాడట లాజరు. సాంగ్ వేస్తాను దాని ఉందా? వేరే చనిపోయాడు. ఓకే, లాజరు చనిపోయాడట. 4 రోజులు అయిపోయిందట. శవం వాసన వచ్చేస్తుంది. బాబు వద్దు, తలుపు తీయకండి, సమాధి తీయకండి అంటున్నారట. ఏ స్లోగా అంటున్నాడు? పదండి.
ఎందుకంటే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చింది. చనిపోయిన వాడు కూడా వింటాడు. వింటాడు. ఎవరి శబ్దము? నా శబ్దం కాదు. చనిపోయిన చెవులో శంఖం పెట్టి ఊదినా లేకడం. మరి ఎవరు లేపుతారు? ఎవరు నీకు జీవితం ఇచ్చారో, ఎవరు ఆ మట్టి బొమ్మకు జీవం పోశారో, కదలని బొమ్మని లేపిన ఆ దేవుడు కదలక చచ్చిపోయే నిన్ను లేపలేడు అనుకున్నావా? లేపుతాడు. నిన్ను లేపుతాడు. అలా లేపేవాడు యేసని, ఆయన శబ్దము వింటేనే నువ్వు లేస్తావు అని, యేసు మాత్రమే మరణించిన తరువాత సమాధిలో నిన్ను లేపుతాడని, మరణము తరువాత బ్రతికించే దేవుడు యేసు మాత్రమే, యేసు ఒక్కడే అని నువ్వు నమ్మగలవా? ఒకవేళ నీకు నమ్మకం లేదని అనుకుంటే చచ్చిపో. ఇంక వేస్ట్. ఇంకా నువ్వు వేస్ట్. ఏ దేవుడు లేడు. యేసు ప్రభువే లేపడంటే ఇంకొకరి పేరు చెప్పండి. ఇంకెవరు ఉన్నారు? మేమంత టెంగరోళం కాదు యేసు ప్రభువుని నమ్మడానికి. జీవితాన్ని ఇచ్చిన దేవుడు మట్టిలో నుండి కుక్కను పుట్టించిన దేవుడు, మట్టిలో నుండి పశువులను రప్పించిన దేవుడు, మట్టిలో నుండి జీవరాశి రావాలి అని, జీవులు భూమి పుట్టించుగాకని పలికిన ఆ దేవుడు, జీవరాశులన్నిటినీ మాట వలన కలిగించిన ఆ దేవుడు చనిపోయిన తర్వాత నిన్ను మాట వలన బ్రతికించడం ఎందుకు అనుకుంటున్నావు? నిన్ను కూడా బ్రతికిస్తాడు ఆయన. చచ్చిపోతావన్నది గ్యారంటీ అయితే, సృష్టిని కలిగించినది దేవుడనిచే అన్నది నిజమే అయితే, నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను కూడా ఆ దేవుడు బ్రతికించక తప్పదు. ఎందుకంటే దేవుడు నీకు ఈ జీవితం తర్వాత శాశ్వతమైన జీవితం ఆయన ఇవ్వక తప్పదు. ఇది 60 సంవత్సరాల చిన్న జీవితం. ఇది అంతేనా? 60 సంవత్సరాలు. కొంతమంది 20, కొంతమంది 30, కొంతమంది 40, 50, 60, 70, 80, 90, 120 లాస్ట్. ఏదో సంవత్సరంలో నువ్వు చనిపోతావు, ఏదో సంవత్సరంలో నువ్వు మరణిస్తావు. మరణిస్తే ఏమవుతావు? మరణిస్తే నిన్ను ఎవరు లేపుతారు? మరణిస్తే నీకు ఎలాంటి జీవితం ఉంది? మరణించిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరు రావడం లేదు. 1 వే ట్రాఫిక్ అయిపోయింది. ఎవరు వచ్చారు? మీ ఊళ్ళో ఎవరు వచ్చారా? ఎప్పుడైనా రాత్రి వచ్చి సుశీల, లక్ష్మి, అపారావు ఎవరు వచ్చారు? చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఏముండరు? ఉండకూడదు. బ్రతుకిచ్చిన దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోవాలి. ఏ దేవుడైతే నీకు ఈ సృష్టిని సృష్టించాడో, ఏ దేవుడైతే నీకు ఈ జీవితం ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు మరణం ఇచ్చాడో, ఆ మరణించిన వెళ్ళిపోయిన ఈ ఆత్మలు దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. లేదా ఆ దేవుణ్ణి కూడా మనిషి యేసు ప్రభువును సిలువేసి చంపేసినట్టు దేవుణ్ణి కూడా సిలువేసేస్తారు. అంత మంచి క్యారెక్టర్ మీది. అంతేనా? మీరే ఓట్ల ఎలక్షన్ వేసి దేవుని పక్కన పెట్టేసి నన్ను గెలిపించండి అంటారు. మీరు అలాంటి ముఖ్యమంత్రి టైపు. అందుకే దేవుడు ఏమనుకున్నాడంటే, మీ పిలకలన్నీ ఆయన చేతిలో పట్టుకున్నాడు. కుక్కను వదులుతారు కానీ మెడకి మాత్రం గులిసేసి ఆ తాడు మాత్రం ఇలా పట్టుకుంటాడు. ఎందుకంటే తాడు ఉండాలి దానికి. అలాంటి కుక్క గొలిసే నీకు దేవుడు వేసాడు. దాని పేరే మరణం. చచ్చిపోవాలి, నువ్వు తప్పదు. గొలిసి పట్లు ఆగుతుంటా.
రిమోట్ ఇలా నొక్కుతాడంటే టీవీకి నువ్వు నొక్కుతావు కదా, నువ్వు టీవీకి నొక్కుతావు, ఆయన నీకు నొక్కుతాడు, టిక్ మరి అయిపోతావు అంతే. అందులోకి అయిపోయినట్టే అయిపోతావు. బాబా ఒక్క నిమిషం ఉండి భోంచేసి వస్తాం కుదరదు, అప్పుడు అయిపోతావు. నీ రిమోట్ ఆయన చేతిలో ఉంది. ఒకరోజు నువ్వు ఆయన ఇక్కడ చచ్చిపోతావు, మరి చనిపోయిన తర్వాత ఎవరు లేపుతారు? తొలి మానవుణ్ణి ఎవరు లేపారు? ఆ దేవుడే నిన్ను లేపాలనుకున్నాడు. అలా లేపాలంటే నిన్ను నమ్మాలంటున్నాడు. నమ్ముతావా? నమ్మడానికి ఏం పెద్ద బాధ ఏంటి? అంతేనా? ఫోన్లేండి నమ్ముతానండి, ఏమో పెద్ద ఖర్చా చెప్పు, 1000 రూపాయలు ఇచ్చి నమ్మన్నా. చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను బ్రతికిస్తాను అంటున్నాడు. చనిపోయిన తర్వాత దేవుడు నీ ఆత్మ మరో జీవితం ఇస్తానంటున్నాడు. చావు తర్వాత దేవుడు ఒకరోజు యేసుని పంపించి నిన్ను లేపబోతున్నాడు. నమ్మలేవా? ఎందరూ నమ్మే నీవు, మోసగాళ్లను నమ్మే నీవు, భర్తను నమ్మి, భార్యను నమ్మి, బిడ్డలను నమ్మి, బంధువులను నమ్మి, ఎందరినో నమ్మి 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 7 సంవత్సరాలు ఫ్యాన్ గ్యారంటీ అని ఆ ఫ్యాన్ కూడా నమ్మి దేవుణ్ణి నమ్మమంటే నీకు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి. నేను ఎందుకు నమ్మాలి? ఆ దేవుడే దేవుడు అని ఎందుకు అవుతారు? పోనీ వేరే దేవుడిని చెప్పు, నాకు నేను నమ్ముతాను. చెప్పు. సావు తరువాత ఏం జరుగుతుందో చెప్పే దేవుడు నాకు కావాలి. ఈ బ్రతుకులో సుఖం వచ్చే దేవుడు నాకు అవసరం లేదు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయి సృష్టిలో. రేపు రాదని భయం నాకు లేదు, రేపు తెల్లవారుదన్న భయం నాకు లేదు. రేపు సూర్యుడు తప్పదు, మొక్కలకు కాయలు రాక తప్పదు, వర్షం రాక తప్పదు, ఆహారం కావాలంటే డబ్బులు ఇస్తే అమ్మేవారు ఉండక తప్పదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఈ జీవితం కాలం కోసం నాకు దేవుడు ఎందుకు? చనిపోయిన తరువాత కావాలి నాకు దేవుడు. ఎందుకంటే మరణిస్తే నేనేమవుతాను? ఈ సృష్టిని సృష్టించి బ్రతికిచ్చిన దేవుడే మరణం తరువాత నిన్ను బ్రతికించాలనుకున్నాడు. అలా బ్రతికించే దేవుడు ఒకే ఒక్కడు, అతడు యేసుక్రీస్తుట. అందుకే మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చి ఉన్నది. లాజరు బయటికి రా. అంతే, ప్రేత వస్త్రములు అలాగే చుట్టబడి ఉంటుండగా 2-3 మోసుకుని రాకుండా అతని సమాధిలో నుండలా వచ్చేసాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనము. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పాడట. చనిపోయిన వాడు చేతిలో ప్రేత వస్త్రాలతో కట్టిన వాడై, ప్రేత వస్త్రములు ఇలా గుడ్డలన్నీ కట్టిన వాడై వెలుపలికి వచ్చను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అందుకేసు అతని కట్లు విప్పండి. అబ్బా చూడండి, కట్లు ఉంటుండగా శవం శ్మశానం నుండి వచ్చేస్తుందండి బాబు. చూసిన వాళ్ళు అందరికి ఎలాగుంటుందండి? మీ ఊర్లోనే లాజర్ చచ్చిపోయి బతికితే బలేగుండండి, మీకు మీటింగ్ అవసరం లేదు కదండి. ఎలా ఉంటుందండి? చచ్చిపోయిన నిజంగా మన ఊర్లోనే బతికితే నిజంగా చెప్తానండి, ఏ దేవుడు లేపితే ఆ దేవుడిని నమ్మేస్తానండి నేను, గ్యారంటీ. చచ్చిపోయిన వాడు ఎవరినైనా మీరు లేపేస్తే ఆ దేవుడిని నేను నమ్మేస్తాను, నేను నమ్మిన దేవుడిని వదిలేస్తాను. అలాంటి దేవుడిని నువ్వు చూపించలేవు, నేను ఒక్కడిని చూపించగలను. అతనే యేసుక్రీస్తు, శక పురుషుడు, యుగ పురుషుడు. నేనే జీవమును పునరుత్థానమును నేనే అంటున్నాడు ఆయన. పునరుత్థానమును జీవమును నేనే. అందుకు యేసు నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. అది
నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. యేసు ప్రభు నమ్మి చచ్చిపోయావా? అయితే నువ్వు బ్రతుకుతావు నువ్వు. బ్రతికించే దేవుడు కావాలి. చనిపోయిన తర్వాత మరో జీవితాన్ని ఇచ్చే దేవుడు కావాలి. ఈ బ్రతుకులో నువ్వు సుఖపడడానికి ఏ దేవుడు నిన్ను సుఖపెట్టగలడు? 5 నిమిషాలు సుఖం కదనేది చెప్పండి. ముందు విన్నారు కదా, 5 నిమిషాలు సుఖం. ఇంకేం దేవుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇలాగా భోజనం పెట్టుకొని ఇలా రాత్రి వరకు తింటూనే ఉంటావంటే ఆ దేవుడు నాకు కావాలి. ఇది కుదరదు. ఇది జాండ పట్ట. ప్లేట్ మీల్స్ తోనే దీనికి అయిపోద్ది. అందుకని వంటలో పెట్టారు ప్లేట్ మీల్స్. కొంతమంది అయితే ఫుల్ మీల్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా జబర్దస్త్ అంతే. ఏంటి ఎంత అన్నం కోసం దేవుడా? సిగ్గులేదు నీకు? ఈ జీవితం కోసం కాదండి దేవుడు. చనిపోయిన తరువాత నువ్వు వెళ్ళిపోయే మరొక లోకం ఉంది. నువ్వు చచ్చిపోతావు. పోయే ముందు నిన్ను బ్రతికించే దేవుడు ఎవరు? నిన్ను ఈ శ్లోకానికి పంపించిన దేవుడు ఎవరు? ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరు? ఆ దేవుడు నువ్వు తెలుసుకోవాలి. అందుకు దేవుడు కావాలి. ఈ జీవితకాలం మట్టుకే కాదు, ఈ జీవితకాలమే కాదండి దేవుడు. ఈ జీవితకాలం ఎందుకండి దేవుడు అన్ని ఇచ్చాడు దేవుడు. ఇంకేం కావాలి? గాలి కావాలా? ఊరంతా గాలే పీల్చుకో. నీరు ఊరంతా నీరు తాగే. ఇంకా లోకం అంతా భోజనమే. 100 రూపాయలు ఇచ్చినా, 50 రూపాయలు ఇచ్చినా, 20 రూపాయలు ఇచ్చినా చాలు, హాయిగా బతికివచ్చు. నీకు ఒకవేళ నీకు వండుకోవడం ఇష్టం లేకపోతే ధర్మం తల్లి అని ఇక్కడ ఉన్నారు భోజనం తల్లి. ఏమో భోజనం పెట్టరు? బోళ్ళు మిగిలిపోయిన ఉన్నాయి, మీకు తెలియదు. ఫ్రిడ్జ్ లేక అవన్నీ మీకే. ఇంకేముందండి? అసలు ఇవాళ పండగ భోజనాలు అన్ని బిర్యానీలే, మాంసం కూరలు. దీనికి ఎందుకండి దేవుడు? మనిషి బ్రతుకు తెరువు ఈ జీవితం కోసం దేవుడు కావాలంటున్నాడు కాదు. ఈ జీవితం కోసం కాదు ఈ దేవుడు. మరణము తరువాత ఇవ్వడానికే దేవుడు. ఆ దేవుడు లాజరుని రమ్మన్నాడట. లాజరు రా బయటికి. మృతులను శవాలను లేపుతున్నాడట. ఎలా లేపుతున్నాడో ఒక్కసారి లైట్స్ ఆపితే మీ అదృష్టం బాగుంది కనుక పాట వేస్తున్నారు. మళ్ళీ లేస్తారా మృతి నొందిన వారే, తిరిగి లేస్తారా మరణించిన వారే, మళ్ళీ లేస్తారా? దేవుడే మళ్ళీ వారిని బ్రతికిస్తాడా? దేవుడు ఇచ్చినది జన్మ, నువ్వు క్రీస్తుకు ఇస్తే నీకుంది పునర్జన్మ. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? దేవునికై బ్రతికిన వారిని చంపేస్తున్నారు, మరణిస్తే మళ్ళీ లేవరననుకుంటున్నారు.
బ్రతుకిచ్చిన దేవుడు మళ్ళీ బ్రతికించడా? మరణమే ముగింపు కాదని తెలియజేయడా? లేచాడు యేసుక్రీస్తు మృతి నుండి, ఆ దేవుడు లేపాడు సమాధి నుండి. ఆ తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. తొలి నరుని చేసింది ఈ మట్టి నుండే, ఆ నరునికి ప్రాణం పోసింది దేవుడే. దేవునికి అసాధ్యమైనది లేదే, మట్టిలో పడిన విత్తనాన్ని బ్రతికిస్తుంది దేవుడే. మృతులను సైతం లేపుటకు శక్తిమంతుడతనే. లాజరును లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. యేసును కూడా లేపాడు, నువ్వు నమ్మితే నిన్ను బ్రతికిస్తాడు. దేవుని నమ్మిన వారందరినీ బ్రతికించేదతనే. సమాధులు తెరువబడి ప్రతివారు లేపబడి, రెండవ రాకడలో సమాధులు తెరుచును. తన రాకడలో సమాధుల నుండి అతనే పిలుచును. ప్రతివాడు తన వరుసలోనే బ్రతికింపబడును. చేత అక్షేతను ధరించుకొనును. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. నిద్రించిన వారే మళ్ళీ లేస్తారా? మృతి నొందిన వారే తిరిగి లేస్తారా? సమాధుల్లో ఉన్న వారందరూ లేచి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. అప్పుడు సజీవులమై నిలిచిండు మనము కనురెప్పపాటులో మార్పు పొందెదము. మేఘమండలము మీద యేసుక్రీస్తుని ఎదుర్కొని దేవునితో సదాకాలము ఉండెదము. ఈరోజు ప్రపంచమంతా ఎందుకు యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజు చేస్తుంది చెప్పండి? మృత్యువు తరువాత ఏం జరుగుతుందో అని మరణించి మూడవ దినమున తిరిగి లేచినది యేసు ఒక్కడే. యేసు ఒక్కడే మరణం పొందిన తరువాత మూడవ దినమున ఆయన లేచి లోకమంతటికి సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి, అన్ని దేశాలకు చెప్పండి. బ్రతుకున్నంత కాలమే బ్రతుకని కాదు, మరణిస్తే ఏమవుతావో చెప్పు. అందుకే అదే టైటిల్ ఇక్కడ పెట్టాం. నిద్రిస్తే లేస్తావు, మరణిస్తే ఏమవుతావు. దాన్ని చెప్పేవాడు ఉన్నాడా? దాన్ని ఒప్పించేవాడు ఉన్నాడా? మరణిస్తే ఖచ్చితంగా యేసుక్రీస్తే లేపుతాడని ఈ ప్రపంచములో గొప్పవాడనబడిన దేవుడి గురించి చెప్పగలండి. ప్రపంచమంతా తేదీ వేస్తూ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకమని, క్రీస్తును శక పురుషుడని ప్రపంచం ఒప్పుకుందంటే అతను గొప్పవాడని. ప్రపంచమంతా తప్పు చేస్తుందా? కనుక యేసు సామాన్యుడు కాదు, మృతులలో నుండి లేచిన వాడు. మరణం తరువాత ఏం జరుగుతుందో అని దాని గూర్చి చెప్పినటువంటి ఒకే ఒక్కడు అతడు యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు చెప్పండి? చావు తర్వాత నువ్వు బ్రతకాలి, చచ్చిపోయే నీవు వాళ్ళు కూడా బ్రతకాలి.
ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, వెనక ముందు ఎవరో ఒకరు మట్టిలో కలిసిపోతున్నారు కదండి. ఏంటి మట్టిలో కలిసిపోవడానికేనా ఈ చిన్న జీవితం ఇచ్చింది దేవుడు? చిన్న జీవితం, ఈ జీవితంలో సుఖం లేనప్పుడు ఈ జీవితాన్ని ఎందుకని దేవుడు ఇచ్చాడు? ఇది తాత్కాలికమైనటువంటి జీవితం. ఈ 60 సంవత్సరాలు నాయన చిన్న పని చేయి, చిన్న పని మీద వచ్చావు భూమి మీదకి. నువ్వు నా గురించి చెప్పు, మరణిస్తే ఏమవుతావో చెప్పు, మరణించిన తరువాత ఏమవుతారో ప్రపంచానికి చెప్పడానికి మరణించిన యేసు ప్రభువును 3వ దినాన్ని తిరిగి లేపుతాను చెప్పు అని దేవుడు మరణ సమాధి పునరుద్ధానాలు గురించిన సువార్త ప్రకటించడం కోసం 60-70 సంవత్సరాలు నీకు ఇస్తే, ఇందులో ఎన్నో సంవత్సరాలు ప్రతి రాత్రి నిద్రపోయేవి, రాత్రంతా నిద్రపోయేవు, పగలంతా నీ పనే చేసేసుకున్నావు. ఎప్పుడు నీ పనే అయితే దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ఎప్పుడు నీ కోసమే ఆలోచిస్తే మరణిస్తే ఏమవుతావు? నీ గురించి ఎవరు ఆలోచించారు? నీ గురించి ఆలోచించేవాడు ఒకే ఒకడున్నాడు ఈ భూమి మీద, అతడే క్రైస్తవుడు. క్రైస్తవుడేనండి మనుషుల కోసం ఆలోచించేవాడు. మరణం తర్వాత ఏం జరుగుతుందో చెప్పేవాడు క్రైస్తవుడేనండి. ఒకరోజు నువ్వు వెళ్ళిపోవాలి, ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వెళ్ళిపోయే నీవు ఆ దేవుని దగ్గరకు చేరుకోవలసిన వాడవైన నీవు, సృష్టికర్తను తెలుసుకోవలసిన అతను, చూడవలసినటువంటి నీవు ఆ దేవుని గురించి ఏం ఆలోచించవు? నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ వాళ్ళ కోసం, నీ దేశం కోసం, నీ ప్రజల కోసం, నీ రాష్ట్రం కోసం, నీ పొలాల కోసం 24 గంటలు వీటి కోసమే ఆలోచించి దేవుణ్ణి మర్చిపోతే ఆ దేవుడు నిన్నేం చేయాలి? మరణిస్తే నిన్ను లేపాలా? మరణించిన నిన్ను నరకానికి పంపాలా? ఆలోచించు. మరణిస్తే ఏమవుతావు? సృష్టికర్త ఉన్నాడని నమ్మి, ఆ సృష్టికర్త నీకు జీవితం ఇచ్చాడన్న సంగతి తెలుసుకొని, నువ్వు మరణించిన తర్వాత కూడా ఆ దేవుడే నీకు బ్రతికిస్తాడు అని, ఆ మరణించే నీవు చనిపోయిన తర్వాత ఆ దేవుడు నిన్ను లేపాలి అంటే నువ్వు పాపము చేయని వాడవై ఉండాలి. ఉన్నావా? 1, 2, 3, 4 60 సంవత్సరాలలో 60 కాదు 120 పాపాలు చేసి ఉంటావు. అసలు మంచోడు కాదు. ఎన్ని పాపాలు చేశావు? ఎన్ని తప్పులు చేశావు? ఎన్ని నేరాలు చేశావు? ఎన్ని అబద్ధాలు ఆడావు? ఎంత దోచుకున్నావు? ఇన్ని పాపాలు చేసినందుకు నీకు శిక్ష తప్పదు. నిన్ను నరకానికి దేవుడు పంపించక తప్పదు. లోకంలోనే ఒక మర్డర్ జరిగితే ఎవరండి ఈ దేశంలో చట్టం నీకు శిక్ష విధించడానికి? జడ్జి గారట నీకు ఉరి శిక్ష వేసేస్తారట, పోలీసు వారు నిన్ను పట్టుకెళ్ళిపోయి శిక్షించేస్తారట. వీళ్ళేటండి మన మీద అధికారం? వాళ్ళు ఎవరు మనకు పెంచారా? వాళ్ళు మనం పోషించారా? వాడు మనకైనా డబ్బులు ఖర్చు పెట్టారా? ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఏ సృష్టిని కలిగించకుండా, ఏమి ఇవ్వకుండా నువ్వు తప్పు చేసినందుకు నీకు శిక్ష విధించాలని ఎవరో ఆలోచిస్తుంటే ఎంత మదుపు పెట్టిన దేవుడు నిన్ను వదిలేస్తాడా? శిక్షించక తప్పదు. సామాన్యమైన ఒక పోలీసే, సామాన్యమైన ఒక న్యాయవాది, ఒక జడ్జి నీకు శిక్ష విధించాలనుకున్నాడు. అవునా నువ్వు నాకు శిక్ష విధించిన పాలనంటే నువ్వెవరు? నువ్వెందుకు నాకు శిక్ష విధించాలి? నువ్వు నన్ను ఏమైనా కన్నావా? నాకు అన్ని మదుపు పెట్టావా అని నువ్వు అడగొచ్చు.
ఎవరోనండి మన మీద అధికారం చేసి తప్పు చేస్తే శిక్ష వేస్తారట, అది యావజ్జీవ కారాగార శిక్షట. నేరస్తులను శిక్షించాలని లోకమే అనుకుంటే పాపాలు చేస్తూ చాలా మంది లోకంలో ఉన్నారు. వీళ్ళందరినీ దేవుడు వదిలేస్తారా? జడ్జిని అడుగుతున్నాను, పోలీసు వారిని అడుగుతున్నాను నేను. మీరు వదులుతారా? మీరు వదలరు. జడ్జి గారు వదులుతారా? తప్పు అయిపోయిందండి, నా పిల్లలు ఉన్నారండి, ఏదోనండి ఆవేశం మీద హత్య చేశానండి అంటే వదలదు, వేసేస్తానండి అని. ఎవరన్నా వీళ్ళు మన మీద శిక్ష విధించడానికి? మనల్ని కనలేదు, మనకే సహాయం చెయ్యలేని మీరే నేరస్తులను శిక్షించాలనుకుంటే చాలా పాపాలు చేశా నువ్వు, నిన్ను శిక్షించాలి, తప్పదు దేవుడు. అలాంటి పాపాలకు శిక్ష నువ్వు పొందకుండా చనిపోయిన తరువాత నిన్ను బతికించాలంటే క్షమించే దేవుడు కావాలి. అతడు ఈ భూ ప్రపంచంలో ఒకే ఒకడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. యేసు అండి క్షమిస్తాడట. ఎవరండి క్షమిస్తారు? మీరు క్షమిస్తారా? మీరు క్షమిస్తారా? ఆయన తీసుకెళ్ళి చెట్టు కట్టాడు రా అంటారు, ఏదో పెద్ద బంగారం ఎత్తుకెళ్ళిపోయినట్టు. అదేనా? చిన్న చిన్నది దొంగిలించినందుకే చెట్టుకు కట్టి కొట్టేయాలనుకునే ఈ లోకంలో, తప్పు చేసిన ఈ లోకంలో, ఎవడు క్షమించక శిక్షించాలనుకున్న ఈ లోకంలో, ఎన్ని తప్పులు పాపాలు చేసినా నిన్ను శిక్షించను, క్షమిస్తాను అని అనుకునే దేవుడు నాకు ఒకే ఒక కనిపించాడు, ఆయన యేసుక్రీస్తు. నీకు ఒకవేళ క్షమ కావాలనుకుంటే ఆయన నమ్ముకో. ఆయన రక్షకుడు అని ఒకవేళ నీవు గుర్తిస్తే నమ్మే, ఆయన చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడని అనుకుంటే అతన్ని నమ్మే. లేదండి, చస్తే ఇంకేమీ లేదండి, అయిపోయిందండి, గాలిలో కలిసిపోద్దని అనుకుంటే నిన్నెవరు మార్చలేరు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతో కాలంగా ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి నీవు, ఆ దేవుడే కదా ఇదంతా ఇచ్చాడు, ఆ దేవుడే కదా ఈ సృష్టి అంతటా నీకు ఇచ్చాడు, ఇదంతా నువ్వు ఉచితముగానే కదా అనుభవించావు. అలాంటి దేవుడిని నమ్మాలని నువ్వు ఎప్పుడు ఆలోచించలేదా? అలాంటి దేవుని దగ్గరకు వెళ్ళాలని నీకేమీ ఆలోచన లేదా? సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలన్న ఆలోచన నీకు లేదా? ఇన్ని పాపాలు చేసినందుకు నన్ను ఎవరండి, ఏ దేవుడండి నన్ను క్షమిస్తాను అంటున్నాడు అని ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన నీకు లేదా? ఇవన్నీ ఆలోచించకుండా జానుడు పొట్టను మూడు పోషించుకోవడానికే ఒకవేళ అనుకుంటే ఎందుకు ఈ జీవితం? ఇదేనా బ్రతుకు? పేద బ్రతుకులేనా? అంతే మీ బ్రతుకులంతే. రేపు కాంగ్రెస్ వచ్చినా, రేపు తెలుగుదేశం వచ్చినా, మళ్ళీ బీజేపీ వచ్చినా, ప్రపంచంలో ఎవడు వచ్చినా నీకు చెప్ప తప్పదు. నీ పొలాలకు ఎవడు నీరు ఇవ్వడు. అవసరమైతే జిఎస్టీ మీద జిఎస్టీ గబ్బర్ సింగ్ బాధుడు ఏమి జిఎస్టీ అండి బా, తలపోటు. నాకు తెలియదు, మొన్నే తెలిసి. నాకు జిఎస్టీ అంటే రాజులా బతికాను మొన్నటి వరకు హాయిగాను. మొన్న నా దగ్గర వేశారు, అప్పుడు కోపం వచ్చింది నాకు. ఏంటి జిఎస్టీ అంటే ఇదా? నువ్వు ఇల్లు కొట్టుకుంటే జిఎస్టీ అట, నువ్వు వస్తువుకుంటే జిఎస్టీ అట. వీళ్ళెవరండి పెద్ద ఇది సృష్టి కలిగించి సృష్టికర్తలాగా? ఎవరు పరిపాలించినా అంతే. కనుక మనం చచ్చిపోదాం కదా మరి. ఎవరు పరిపాలించినా అంతే, మనకెందుకు ఇంకేది? చచ్చిపోదాం బాబు, తలపోటు ఉండదు బాబు. కానీ ఎవరితో తలపోటు లేకపోయినా దేవునితో అప్పుడు పెద్ద పోటు.
ఎందుకంటే ఎంత తిన్నావు కక్కు అని అంటాడు. ఏం చెప్తారు అప్పుడు? అందుకే సృష్టిని సృష్టించిన దేవుడే నువ్వు చేసిన పాపాల కోసం యేసు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. ఆయనే అన్నయ్య, పెద్దన్నయ్య, మనందరికీ అన్నయ్య. మన కోసమే ఈ లోకానికి వచ్చాడు. అందుకే మీ అందరూ నమ్మాలనే లోకానికి శకపురుషుడయ్యాడు. అలాంటి లోక రక్షకుణ్ణి నీ సొంత రక్షకునిగా నువ్వు నమ్మగలిగితే నిన్ను ఎలాంటి ఏ మతస్థులు వచ్చి, ఏ మత ఛాందసవాదులు వచ్చి నిన్ను చంపినా ఒకరోజు నువ్వు లేస్తావు, సమాధిలో లేస్తావు. శాశ్వతమైన సుఖం అనుభవించడానికి ఆ స్వర్గానికి నీవు వెళ్ళిపోతావు. ఈ లోకం నుండి మరొక లోకానికి వెళ్ళిపోవాలి. మీ దగ్గరకు వచ్చాం, రేపొక్క రోజే నేను హాయిగా వెళ్ళిపోతాను. మీరు ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఉండవలసిన వారు కాదు. ఈ చిన్న ఊరు కాదు మీది. మీరు ఉండవలసిన బ్రహ్మాండమైన లోకం దేవుడు మరణం తరువాత నీకు ఇవ్వాలనుకున్నాడు. అలాంటి లోకం కావాలనుకుంటే ఈ లోకంలో ఆ దేవుని కోసం చెప్పు, మరణించు. ఒకరోజు ఆ దేవుడు నీ దగ్గర రాబోతున్నాడు. కళ్ళు మూసుకోండి. రేపు మిగిలిన బాగా చెప్పుకోవాలి. ప్రేమ గల మా తండ్రి, జీవితాన్ని ఇచ్చింది మీరే, ఆహారం ఇచ్చింది మీరే, క్షమాపణ ఇచ్చింది మీరే, చావిచ్చింది మీరే, మరణిస్తే లేపేది మీరే, అన్నీ మీరే. కానీ మీరు ఒక్కరిని నమ్మాలంటే మనిషి కష్టమైపోయింది. ఆయన మిమ్మల్ని ఎందుకో నమ్మలేకపోతున్నాడు. ఇదే లోకం, ఇదే జీవితం, ఈ జాండ పట్టును పోషించుకోవడానికి ఎంత కష్టమైనా అనుభవిస్తానంటున్నాడు. ఎన్ని తప్పులైనా చేసేస్తానంటున్నాడు. కానీ ఎందుకో మీ గూర్చి మనిషి మర్చిపోయాడు. ఈ మర్చిపోయిన మనిషికి నిద్ర లేపి ఈ రాత్రి మీ మాటలు చెప్పాం. విన్నారు, విని ఆలోచించి మరణించే వీరు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోనంటుంది లోకం. మరణించక ముందే దేవుడు ఎవరో తెలుసుకోవాలంటుంది. మీ పిల్లలది గుర్తించి, గ్రహించి, ఆలోచించి విశ్వసించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికి తోడే నడిపింది గాక. ఆమేన్. అందరికీ వందనాలు.